హాయ్ హలో అండి. హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ అండి. మీకు పాండిచేరిలో హోమ్ టూర్. ఈసారి మేము ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మా సొంత ఇల్లు హోమ్ టూర్ చేస్తాము. ఇక్కడైతే మాకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా క్వార్టర్స్, అదండి. రీసెంట్ గా మేము కూడా ఆంధ్ర నుంచి పాండిచేరికి ట్రాన్స్ఫర్ అయింది మా హస్బెండ్ కి. అందుకని ఇంకా కంజెస్టెడ్ గా అంత దూరం కదా, కొంచెం తొందరగా తీసుకొని చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ హౌస్ తీసుకున్నాము. హౌస్ ఎలా ఉందో, ఎలా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఉందండి. లిఫ్ట్ ఉంది కానీ పిల్లలు ఉండరు, అదే ప్రాబ్లము. ఇంకా తప్పట్లేదు. ఇదేనండి, ఇది మా ఫస్ట్ హోమ్ టూర్ వీడియో. పాండిచ్చేరికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మా ఆవిడ ఫస్ట్ టైం చేస్తుంది. కొంచెం ఆదరించి వ్యూస్ అనో లైక్స్ పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకెందుకు లేట్, చూసేయండి మా హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదండి ఎదురు ఫ్లాట్, అది పక్కన కట్టన్ కనిపిస్తుంది కదా, అది ఇంకో ఫ్లాట్. మొత్తం మా దాంట్లో 4 ఫ్లాట్స్ ఉంటాయి. ఇది లిఫ్ట్. ఒక మనీ ప్లాంట్ ఉంటుంది, అది ఎవరితో తెలియదులేండి. వాటర్ అయితే పోస్తూ ఉంటాము. ఇంకా ఆ పక్కన అది కూడా ఇంకో ఫ్లాట్. ఈరోజు మన వీడియో ఏంటంటే హోమ్ టూర్. ఇదేనండి మా హోమ్ టూర్. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది డైలీ అయితే నేను బుక్ చేస్తాను. ఈరోజు చేశాను. మా హస్బెండ్ మొత్తం తొక్కేసారు. ఇదేనండి లైట్. అది ఇంకా లైటింగ్ తక్కువ. అపార్ట్మెంట్స్లో కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, తప్పదు మా ఇద్దరికి కాబట్టి. ఇదేనండి హాల్. ఎంటర్ అవ్వగానే మా ఇంట్లో స్టార్టింగ్ ఇది రీసెంట్గా మా హస్బెండ్ కొన్నారు. వెంటనే పాపం చేస్తే ఇది మా పూజ చేయండి, చూసేయండి. రోజు పూజ చేయలేదండి, ఈరోజు పూజ చేయలేదండి. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ తిన్నామని దీపం పెట్టలేదు. ఇది చూడండి ఒకసారి, చిన్నగా శివుడు పార్వతి ఎంత క్యూట్గా ఉందో. నిన్న నా బర్త్డే అని పక్కన ఆంటీ నాకు గిఫ్ట్ ఇచ్చారు. చాలా బాగుంది కదా, లోహపు విగ్రహం. అన్నీ తెలియదు నాకు. అది మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తీసుకున్నారు, నచ్చిందని. ఇక్కడ కరెంట్ చాలా ప్రాబ్లం అండి. ఊరికే కరెంట్ పోతా ఉంటుంది. ఇది మా హాల్ చూసేయండి. చైత్ర పుట్టినప్పుడు అది ఫ్రేమ్ చేయించారు మా హస్బెండ్. అది ఆన్లైన్లో చేయించారు ఎక్కడో. అది మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు పాపకి సింగిల్గా తీయించాను. ఫోటో దిగమంటే ఫోటో దిగకుండా ఊరికే పుష్ప పోజ్ పెడుతుంది. ఇంకెలా ఆ ఫోటో తీయించాను. ఇది మాకు బాల్కనీ. ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చేసినట్లయితే ఇది మన బాల్కనీ. బట్టలు ఆరేసుకుంటాము ఊరికే అట్లా. తీగలు ఉంటాయి, బట్టలు ఆరేసుకుంటాము. వాష్ బేసిన్ ఉంది, అది యూజ్ చేయాలండి. ఇది వాష్ బేసిన్ అంత యూజ్ చేయంలేండి. బట్టలు ఆరేసుకునే వాటికే యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఏసీ ఉంది. హాల్ మొత్తం చూసేయండి. ఇది ఏసీ. హాల్లో కూడా పెట్టించాము. పాప అస్సలు ఉండట్లేదండి, అందుకోసమని పెట్టించాము. ఇంత పెట్టించే హాల్ అంతా ఒకసారి హాల్
ఇదండి ఇది ఊటీలో దిగాము. ఈ ఫోటో ఇది ఊటీలో దిగాము. ఊటీ ట్రెడిషన్ అంటది. ఇదేమో అక్కడ స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మాలకొండ. లక్ష్మీ నరసింహస్వామి ఇది ఆంధ్రాలో దిగాము. అక్కడ అది తిరుపతి, ఇంకా వినాయకుడు, ఇంకా అది హాల్. అది మా మ్యారేజ్ కి గిఫ్ట్ వచ్చింది. ఇది ఊటీలో మా పాప హస్బెండ్. ఇటు లెఫ్ట్ కి ఎంటర్ అవ్వగానే నార్మల్ సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇదేనండి సెకండ్ బెడ్రూమ్. ఇందులో బెడ్ అయితే లేదు కానీ దివానా కాట్ ఉంది. దివానా కాట్ ఇక్కడ వేసాము. ఇదేమి అసలు యూజ్ చేయము, మేము ఇద్దరమేగా ఉండేది. మాస్టర్ బెడ్రూమ్ యూజ్ చేసుకుంటాము. పాప వస్తువులన్నీ ఇక్కడ పెట్టేస్తా ఉంటామండి. కారు పాపది, ఎలక్ట్రిక్ కారు, ఇంకా పాప ఫ్రాక్స్, ఇంకా స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటాము దీన్ని. ఇది దివానా కాట్, పాప సైకిల్, తర్వాత ఇంకా చైర్, ఈ కబోర్డ్స్ ఏం లేవులేండి, ఇవన్నీ కబోర్డ్స్. ఇవేమో ఓల్డ్ క్లాత్స్. దీనికైతే ఈ బెడ్రూమ్ కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదండి. దీనికి మామూలు బాత్రూమ్, సెపరేట్ బాత్రూమ్ ఉంది. రూమ్ పక్కనే ఉంటది. ఇది బాత్రూమ్. ఇంకా నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే ఇది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదే మన మాస్టర్ బెడ్రూమ్. ఇదేనండి డ్రెస్సింగ్ టేబుల్. మొన్నటి వరకు లేదండి, ఇప్పుడు రీసెంట్ గా కొనుక్కున్నాము. మిర్రర్ కోసమే డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కున్నాము. అది డ్రెస్సింగ్ టేబుల్ జోడ్ని. ఇది మా బెడ్. తర్వాత ఈ రూమ్ లో ఒక ఏసీ ఉంటది. ఇంకా అవి ఓపెన్ చేసుకుంటే, కర్టన్స్ ఓపెన్ చేసుకుంటే కబోర్డ్స్, విండోస్ ఉంటాయి. ఇది ఎక్కువ అసలు ఓపెన్ చేయము, నాకు ఇష్టం ఉండదండి. అసలు లైటింగ్ వస్తుంది, అందరు వెంటిలేషన్ అనుకుంటారు కానీ నాకైతే నచ్చదు. ఇది మా కబోర్డ్స్, బట్టలు సర్దలేట్లే. పైన మా హస్బెండ్, కింద నావి, అది ఇంకా ఉంటాయి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ దీనికి. ఈ బెడ్రూమ్ అయితే ఇంతేనండి. ఇంకా ఇక్కడ పాపవి సిరప్స్, ఇంకా పాపకు సంబంధించి టవల్స్, నెబులైజర్ ఇవన్నీ ఇక్కడనే ఉంటాయండి. బెడ్రూమ్ నుంచి ఇంకా బయటకు వచ్చేస్తే పక్కనే ఇంకా కిచెన్. ఇదేనండి మన కిచెన్. సామాన్లన్నీ. మ్యాగీ ప్యాకెట్ లేదు, ఎన్ని పెట్టుకున్నావు? మ్యాగీ ఇంపార్టెంట్ అండి. ఏం టిఫిన్ లేనప్పుడు అది మనకి బాగా యూజ్ అవుతుంది. అందుకని ఎప్పుడు మాకు స్టాక్ ఉంటాయండి మ్యాగీ మాత్రం. ఇట్లా సర్దుకున్నాము మేము. ఇంగివి ఇది ప్యూరిఫైర్ పెట్టించుకున్నాము. ఇక్కడ వాటర్ ఇబ్బంది అవుతుందని ఎప్పటి నుంచో ఉందిలేండి. ఇక్కడికి కూడా తెచ్చుకున్నాం. ఇది ఫ్రిడ్జ్. అంట్లు కట్టేసి కింద గోమేసి అక్కడ పెట్టాను. ఇంక ఇటు వచ్చేస్తే ఇటు వాష్ ఏరియా. ఇక ఇది వాష్ ఏరియా. కొంచెం చిన్నది ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టాము. డస్ట్బిన్స్ అవి అని ఇక్కడ పెట్టేసాము. ఇది ఓపెన్ కిచెన్ కి. ఇది వాటికి మన హౌస్ అండి. ఇది గ్యాస్ కి ఇది బాగా లోపలికి ఇచ్చారు. అదో ప్లస్ కబోర్డ్స్ ఉన్న హౌసే తీసుకుంటామండి మేము. కబోర్డ్స్ లేకపోతే అస్సలు నాకు అసలు నచ్చదు. అందుకని ఎంత లేట్ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా కబోర్డ్స్ మాత్రం ఇంపార్టెంట్. మా హస్బెండ్ చాలా రోజులు తిరిగి ఇంకా ఇక్కడ తీసుకున్నారు. బ్యాంక్ కి కొంచెం దగ్గరగా ఉంటదని ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ నుంచి బ్యాంక్ కి 1.5 కిలోమీటర్లు ఉంటది.
అయితే ట్రాఫిక్ వల్ల 20 కిలోమీటర్స్ 20 మినిట్స్ అలా పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువ అండి. ఇక వీకెండ్స్ అయితే ఇక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టేస్తుంది. పాప అల్లరి చేస్తుందండి, అందుకని ఇంకా పాపకి కోపం వెళ్ళదు. ఇద్దో కోపం వెళ్ళదు, ఇద్దో చైత్ర. అద్దో గోవిందా అంటుంది మా పాప. గోవిందా గోవిందా. మా పాప బాగా దేవుళ్ళు పిచ్చి. ఇంతేనండి మా హోమ్ టూర్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇదండి మా హోమ్ టూర్. ఫస్ట్ టైం మా ఆవిడ చేసింది. మరి మీరు కొంచెం ఆదరించి వ్యూస్ పెంచండి. థ్యాంక్ యూ. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. స్టార్టింగ్ స్టేజ్ కదండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.